విష్ణు భక్తులందరికీ పాదాభివందనాలు అర్పించుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్రాలు కంటిన్యూ చేయడానికి వచ్చేసింది మీ కనకవల్లి. వైష్ణవ భక్తులందరికీ పాదాభివందనాలు. శిక్షాగురు శ్రీ హృషికేశ్ దాస్ ప్రభుజీకి, ఇస్కాన్ గురు పరంపరాకి, వర్తమాన్ ఇస్కాన్ గురు పరంపరాకి, శ్రీల ప్రభుపాదుల వారికి వందనాలు అర్పించుకుంటూ ఫస్ట్ మనం మంగళాచరణాలు చేసుకుందాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం విష్ణు సహస్రనామం చదువుకునే ముందర గురు ప్రార్థన శ్లోకాలు చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అవి కూడా చేసేసుకుని అప్పుడు స్తోత్రంలోకి వెళ్దాం. గురు ప్రార్థనా శ్లోకాలు. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతే వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వాయ భట్టనాద శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీమన్ భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణవిభవైశ్వర్య శీలార్జనవధికాతిశయా సంఖ్యేయ కళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవజ్జాం
దేవదేవ దివ్యమహిషీం అఖిలజగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణం శరణమహం ప్రపద్యే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం ఇప్పుడు విష్ణు సహస్రనామం 91వ శ్లోకం దాకా వచ్చాము. ఎప్పుడు చెప్తున్నట్టుగా మీరు ఒకవేళ పుస్తకం దగ్గర పెట్టుకున్నట్టయితే ఇది వినేది మీకు చూస్తూ వింటారు కాబట్టి ఇంకా కొంచెం అర్థమవుతుందని నా ఉద్దేశం. హరే కృష్ణ. వెళ్దామా మరి 91వ శ్లోకంలో. భారభృత్కదితో యోగి యోగి సర్వకామదః ఆశ్రమశ్రమణక్షామః సుపర్ణో వాయువాహనః. అర్థములు: భారభృత్ ముక్తుల భారంబను వహించువాడు, కదిత శాస్త్రములచే చెప్పబడినవాడు, యోగి అఘటిత ఘటనా సామర్థ్యము కలవాడు, యోగి సహా యోగంబను నెరవేర్చువాడు, సర్వకామద సమస్త ఫలములను ఇచ్చువాడు, ఆశ్రమ విశ్రమింపచేయువాడు, శ్రమణ అభ్యసింపచేయువాడు, క్షామ సక్తుడు, సుపర్ణ దరిచేర్చువాడు, వాయువాహన గరుడునిచే ఉద్ధరించువాడు. తాత్పర్యం చూద్దాము. భక్తులు తన మీద మోపిన భారమునంతను సంతోషంతో భరించువాడు, వేదశాస్త్రాదులలో ప్రధానముగా స్తుతింపబడినవాడు, మాయను అధిగమించి సర్వదా స్వస్వరూప జ్ఞానమును ఉండువాడు, స్వస్వరూప జ్ఞానము ద్వారా పరబ్రహ్మమే అయినవాడు, ఆశ్రితులు ఏది కోరినా అది ఇచ్చువాడు, సంసారమును ఘోరారణ్యమున తిరిగి అలసిపోయిన వారికి విశ్రమస్థానమగువాడు, వివేకశూన్యులను బాధిలజేయువాడు, కాలక్రమమున ప్రాణుల బహిర్దృష్టిని క్షీణింపజేయువాడు, తనే అయిన విశ్వవృక్షమునకు వేదములు అను విశిష్ట పత్రములు కలవాడు, ఆర్తుల నాదుకొనుటకు గాలి మీద వలె శీఘ్రముగా పోవాడు, అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 92వ శ్లోకం. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతాదమః అపరాజిత సర్వసహో నియంతా నియమో యమః. అర్థాలు చూద్దాము. ధనుర్ధర ధనుస్సును ధరించిండువాడు, ధనుర్వేద ధనుర్విద్యా ప్రవర్తకుడు, దండ దండించువాడు, దమయత దండించినవాడు, అధమః నిరంకుశుడు, అపరాజిత నిరోధింపబడనివాడు, సర్వసహ సమస్తంబును భరించువాడు, నియంత నియమించువాడు, నియమ తామే ఇచ్చువాడు, యమ రక్షించువాడు. తాత్పర్యం చూద్దాము. శ్రీరాముడై కోదండమును ధరించినవాడు, ఆత్మజ్ఞానము కొరకు ప్రణవ మంత్రోపాసనను ప్రవర్తింపచేసినవాడు, దుష్టుల పట్ల శిక్షారూపమున నుండువాడు, ప్రభువుగా యముడుగా దుర్మార్గులను శిక్షించువాడు, శిక్షానుభవం ద్వారా లభించు పవిత్రత అగువాడు, అహంభావాదులకు దాసుడు కానివాడు, జీవరూపమున బాధలన్నిటినీ భరించుచున్నట్లు ఉండువాడు, అతిక్రమించుటకు వీలు లేని విధమున ఆయువు ఐశ్వర్యము అనుభవము మున్నగు వాటిని నిర్ణయించువాడు, తనకు తోచినట్లు ప్రవర్తింపగలవాడు, మృత్యుభీతి లేనివాడు, అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. శ్లోకం. సత్యవాన్ సాత్విక సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధనః. అర్థములు: సత్యవాన్ శుద్ధ సత్వగుణం గలవాడు, సాత్విక సత్వగుణ ఫలములను ఇచ్చువాడు, సత్య దీనికి 2 అర్థాలు: యథార్థ వైభవము కలవాడు, సత్యమును నిలిచియుండువాడు. సత్యధర్మపరాయణ సాత్వికులు చే ధర్మములను స్వీకరించువాడు, అభిప్రాయ కోరబడువాడు, ప్రియార్హ జ్ఞానులను అనుగ్రహించువాడు, అర్హ జ్ఞానులకు తగినవాడు, ప్రియకృత్ ప్రియులుగా కావించువాడు, ప్రీతివర్ధన భక్తిని వృద్ధి చెందించువాడు. తాత్పర్యము: బల పరాక్రమములు ధైర్యస్థైర్యములు మిక్కుటముగా కలవాడు, నిశ్చలత్వము అవికలత్వము శాంతి మున్నగు లక్షణములు కలవాడు, సజ్జనుల పట్ల సాధుభావముతో మెలుగుచుండువాడు, త్రికరణ శుద్ధిగా సత్యమును పాలించుటయందు విధి నిషేధముల నెరిగి ప్రవర్తించుటయందు సర్వదా నిమగ్నుడై ఉండువాడు, ముముక్షువుల మనోభావ రూపమున ఉండువాడు,
భక్తుల ప్రేమకు పాత్రుడు, సర్వార్పణ బుద్ధితో అర్పింపదగినవాడు, భక్తులకు ఏది శ్రేయోదాయకమైనదో దానిని ఆచరించువాడు, అతిశయించిన ప్రేమ వలన కలుగు ఆనందమును వృద్ధి చేయుచుండువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. ఇంకా 94వ శ్లోకం. విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హుత భుగ్విభు రవిర్విరోచన సూర్య సవితార విలోచన. అర్థములు. విహాయ సగతి పరమపదంబునిచ్చువాడు, జ్యోతి అర్చిస్తుగా నుండువాడు, సురుచి దినముగా నుండువాడు, హుతభుగ్విభు శుక్లపక్షముగా నుండువాడు, రవి ఉత్తరాయణముగా నుండువాడు, విరోచన సంవత్సరముగా నుండువాడు, సూర్య వాయులోకముగా నుండువాడు, సవిత సూర్యలోకముగా నుండువాడు, రవిలోచన చంద్ర విద్యుత్ వరుణులుగా నుండువాడు. తాత్పర్యము. ఉన్నతమైన భావములు కలవాడు, తన వెలుగుచే సర్వమును ప్రకాశింపచేయువాడు, శుభప్రదమైన సంకల్పములు కలవాడు, యజ్ఞముల యందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు, విశ్వరక్షణ భారమును వహించినవాడు, తను అనుగ్రహింపదలిచిన వారి నుండి జీవితం పట్ల వారికి గల వ్యామోహమును తొలగించువాడు, వివిధ మూర్తులలో భిన్న భిన్న రూపముల ప్రకాశించుచుండువాడు, జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదించు సూర్యుడు, చరాచర భూతజాలమునంతను తన నుండి బహిరిల్లజేయువాడు, సర్వసాక్షియగు సూర్యుని ద్వారా ప్రపంచ వ్యవహారములన్నింటినీ ఎప్పటికప్పుడు గ్రహించుచుండువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 95వ శ్లోకం. అనంతహుత భుక్భోక్త సుఖదో నైకదోగ్రజ అనిర్విన్న సదా మర్షి లోకాధిష్టానమద్భుత. అర్థములు. అనంతహుత భుక్భోక్త ఇంద్రుని బ్రహ్మను కలవాడు, సుఖద తన్ను పొందుటాను సుఖంబునిచ్చువాడు, నైకత గంధమున్నగు అనేక వస్తువులనిచ్చువారలం గలవాడు, అగ్రజ పరమభోగ్యముగా ఎదుట సేవ సాధించువాడు, అనిర్విణ దుఃఖముకు తొలగినవాడు, సదామర్షి కైంకర్యమును స్వీకరించువాడు, లోకాధిష్టానం ఉత్తమ లోకములకు ఆధారభూతుడు, అద్భుత ఆశ్చర్యముగా నుండువాడు. తాత్పర్యం చూద్దాము. అపరిమితమైన మహిమాదులు కలవాడు, హవిస్సులను ఆరగించు ఇంద్రుడు, జీవరూపమున ప్రకృతిలోని సర్వమును అనుభవించుచుండువాడు, భక్తులకు సంతోషము కలిగించువాడు, ధర్మ సంరక్షణార్థము వివిధ రూపములలో పలుమార్లు అవతరించువాడు, సృష్టి ప్రారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు, పొందదలిచినది గాని పొందనిది గాని లేనివాడు, కావున నిరాశ నెరగనివాడు, భక్తుల దోషములను సర్వదా క్షమించుచుండు స్వభావము కలవాడు, ప్రపంచమంతటికి ఆధారభూతుడైనవాడు, అందరకు ఆశ్చర్యము కలిగించు స్వరూపము, శక్తి సామర్థ్యములు, క్రియాకలాపములు కలవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 96వ శ్లోకం. సనాతనతమః కపిల కపిరవ్యయ స్వస్తి దస్వస్తి కృస్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ. అర్థములు. సనాత్ భాగించుకుని అనుభవింపబడువాడు, సనాతనతమః ఎల్లప్పుడూ భోగ్యముగా నుండువాడు, కపిల కాలమేఘవర్ణుడు, కపిరవ్యయ నిత్యానందమును అనుభవించువాడు, స్వస్తిద మంగళమునిచ్చువాడు, స్వస్తికృత్ క్షేమమును కొనువాడు, స్వస్తి మంగళమూర్తి, స్వస్తిభు మంగళములను పాలించువాడు, స్వస్తి దక్షిణ శరీరాదులను భక్తులకు ఇచ్చువాడు. తాత్పర్యం చూద్దాము. తన అస్తిత్వమునకు ఆది అనునది లేనివాడు, సృష్టికర్తకు కూడా పూర్వముందున్నవాడు, గోరోజనము వంటి రంగు కలవాడు, కిరణముల ద్వారా జలమును గ్రహించు సూర్యుడు, ప్రళయకాలమందు లోకములన్నిటికీ విశ్రమ స్థానమగువాడు, పరమభక్తులకు సర్వశ్రేయములు చేకూర్చువాడు, భక్తి దూరుగుల శ్రేయను హరించువాడు, భక్తికి దూరంగా ఉండేవాళ్ళని వాళ్ళ క్షేమాన్ని హరించేవాడు, సర్వమంగళ స్వరూపుడు, భక్తులు అనుభవించు ఆనందము తనదిగా భావించువాడు, స్మరణ మాత్రమునే సర్వశుభములు సమకూర్చువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 97వ శ్లోకం. అరౌద్రౌ కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాతిక శబ్దసః శిశిర సర్వరీకర. అర్థములు. అరౌద్ర సౌమ్యుడు, కుండలి దివ్యాభరణములను ధరించువాడు, చక్రి దివ్యాయుధములను ధరించువాడు,
విక్రమి దివ్యచేష్టితములం గలవాడు. ఊర్జిత శాసన దివ్యాజ్ఞలనిచ్చినవాడు. శబ్దాతిగ వేదాదులకు అగోచరుడు. శబ్దసహ గజేంద్రుని అరుపును విన్నవాడు. శిశిర అతివేగముగా వచ్చినవాడు. సర్వరీకర పంచాయుధములను ఎప్పుడూ ధరించి ఉండువాడు. తాత్పర్యము: ఉద్రేకపూరితమైన రాగము గాని, భయంకరమైన కోపము గాని, భీకర కర్మాచరణము గాని లేనివాడు. మకర కుండములతో భాషించువాడు. సుదర్శనమును చక్రమును సర్వదా ధరించియుండువాడు. గరుడవాహనుడై పయనించువాడు. ఉల్లంఘించుటకు వీలు లేని శృతి స్మృతి రూప శాసనములు కలవాడు. వాగ్రూపమున వివరింపరానివాడు. ప్రేమతో తన నామము ఎవరే విధముగా ఉచ్చరించనను తప్పు పట్టనివాడు. సంసార దుఃఖ సంతృప్తులకు శాంతి చేకూర్చువాడు. జ్ఞానులకు అసత్పదార్థము, అజ్ఞానులకు సత్పదార్థము కనపడనీయనివాడు. జ్ఞానులకు అసత్పదార్థము, అజ్ఞానులకు సత్పదార్థము కనపడనీయనివాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 98వ శ్లోకం. అక్రూరపేసలో దక్షో దక్షిణక్షమినాంబర విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణ కీర్తన. అర్థములు: అక్రూర మసలిని చీల్చనివాడు. పేసల మనోహరుడు. దక్ష వేగముగా వచ్చినవాడు. దక్షిణ ప్రీతిని చూపినవాడు. క్షమిణాంబర ఓర్పులలో శ్రేష్ఠుడు. విద్యుత్తమ చక్కగా ఎరింగినవాడు. వీతభయ భయమును తొలగించినవాడు. పుణ్యశ్రవణ కీర్తన పరిశుద్ధులను గావించువాడు. క్రూరత్వమునకు తాత్పర్యము: క్రూరత్వమునకు తనలో తావులేనివాడు. మృదువైన మనోవాక్కాయ కర్మలు కలవాడు. భక్తుల మొర ఆలకించి వెంటనే వారిని ఆదుకునివాడు. అమితమైన ఔదార్యముతో ప్రతిఫలము నొసగువాడు. అధర్మ పరుల పట్ల కూడా అమితమైన సహనము చూపువాడు. సర్వజ్ఞత్వంతో సర్వదా వ్యవహరించువాడు. ముక్తజీవుడుగా సంసార రూప భయము లేనివాడు. తన దివ్యనామములు స్మరించుచుండు వారికి, తన లీలా విశేషములు వినుచుండు వారికి పవిత్రత చేకూర్చువాడు. అంటే శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 99వ శ్లోకం. ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీర రక్షణ సంతో జీవన పర్యవస్థిత. అర్థములు: ఉత్తారణ దరిచేర్చినవాడు. దుష్కృతి మసలిని చంపినవాడు. పుణ్య పాపమును తొలగించువాడు. దుస్వప్ననాశన చెడ్డ స్వప్నములను తొలగించువాడు. వీర గజేంద్రుని ప్రకృతి బంధము నుండి విడిపించినవాడు. రక్షణ రక్షించినవాడు. సంత 1 ఆశ్రితులను వృద్ధి చేయుచువాడు. 2 ఆశ్రితులకు ఇష్టమునిచ్చువాడు. జీవన మసల యొక్క శాపమును తొలగించినవాడు. పర్యవస్థిత చుట్టూ ఉండేవాడు. తాత్పర్యం చూద్దాము. సంసార సాగరము నుండి ప్రాణులను వెలికితీయువాడు. సాధుకులలోని వాసనారూపమైన పాపకృత్యములను నిర్మూలించువాడు. ప్రాణులకు పవిత్రతను చేకూర్చువాడు. ఆశ్రితులకు అనిత్యమగు సంసారము పట్ల మమకారము లేకుండా చేయువాడు. ప్రాణులకు ముముక్షత్వము కలిగించి వారి మనస్సు వివిధ మార్గములను పోకుండా చూచువాడు. సత్వగుణము ద్వారా ముల్లోకములను సంరక్షించుకునివాడు. పరమ పవిత్రులు, జ్ఞానులు, సన్మార్గవర్తనులు అయిన ప్రాణుల రూపమున ఉండువాడు. సర్వత్రా సర్వభూతములయందు వ్యాపించి ఉండువాడు. సర్వభూతములయందు ప్రాణశక్తిగా ఉండువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. ఇంకా 100వ శ్లోకంలోకి వచ్చాము. అనంతరూపోనంత శ్రీ జితమన్యుద్భయాపహ చతురస్రో గభీరాత్మ విధిసో వ్యాధిసో దిశః. అర్థములు: అనంతరూప అనేక రూపములను ధరించువాడు. అనంతశ్రీ అనంత ఐశ్వర్యములు గలవాడు. జితమన్యు కోపమును జయించినవాడు. భయాపహ భయమును తొలగించువాడు. చతురస్ర యుక్తములకు కార్యములను చేయువాడు. గభీరాత్మ గంభీర స్వరూపభావుడు, గంభీర స్వభావుడు. విదిశః అగోచరుడు. వ్యాధిశః ఫలములనిచ్చువాడు. దిశః బ్రహ్మాదులను కార్యములందు నియమించువాడు. తాత్పర్యం చూద్దాము. అంతులేనన్ని మూర్తులుగా విశ్వమంతటా గోచరించువాడు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి అనునవి అమితముగా కలవాడు. తీరని కోరికలు లేనివాడు కావున కోపముననిది ఎరుగనివాడు. భక్తులకు సంసార భయము పోగొట్టువాడు. కర్మఫలమును పంచుటలో సర్వప్రాణులను సమదృష్టితో చూచుకునివాడు. గ్రహింపరాని స్వభావము కలవాడు. ఎవరి కర్మకు తగిన ఫలమును వారికి పంచి ఇచ్చుటలో ప్రత్యేకత కలవాడు. బ్రహ్మాదులను కూడా వారి అర్హతలు గమనించి ఆజ్ఞాపించువాడు.
శృతుల రూపమున మానవులకు ఆత్మజ్ఞానము ప్రసాదించువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 101. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన్మాధి భీమో భీమ పరాక్రమ. అర్థములు: అనాది స్వీకరింపబడనివాడు, భూర్భువ స్థానమైనవాడు, లక్ష్మీ సంపదగా నుండువాడు, సువీర గొప్ప శక్తి గలవాడు, రుచిరాంగద తన శరీరమును భక్తులకు ఇచ్చువాడు, జనన జనింపజేయువాడు, జన్మాది జన్ల జన్మంబునకు తానే ఫలముగా నుండువాడు, భీమ భయంకరుడు, భీమ పరాక్రమ భయంకరముగు పరాక్రమము కలవాడు. తాత్పర్యం చూద్దాము. తన ఆవిర్భావమునకు ఆధారమేదియూ లేనివాడు, సర్వభూతములకు ఆధారమైన భూమికి ఆధారమైనవాడు, ఆత్మవిద్యా స్వరూపుడు, మహిమా సమన్వితములైన వివిధ మార్గముల చరించువాడు, దెబ్బతిని ఎరుగని భుజకీర్తుల కలవాడు, సర్వప్రాణులను స్పృశించువాడు, చరాచరములన్నిటిలోనూ ప్రప్రథముగా ఆవిర్భవించినవాడు, ధర్మాతిక్రమణమును సలుపువారికి భయహేతువగువాడు, విరోధులకు భయము గొలుపు పరాక్రమము కలవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 102. ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పదాచార ప్రాణద ప్రణవ ప్రణః. అర్థములు: ఆధార నిలయ ప్రహ్లాదాదులకు ఆధారమగువాడు, ధాత నిర్వహించువాడు, పుష్పహాస పుష్పము యొక్క వికాసము వంటివాడు, ప్రజాగర మేలుకొనియుండువాడు, ఊర్ధ్వ గొప్పవాడు, సత్పదాచార సన్మార్గమున ప్రవర్తింపచేయువాడు, ప్రాణద ఆత్మోజ్జీవనమునిచ్చువాడు, ప్రణవ ప్రణమిల్లజేయువాడు, పణః శేషశేషీభావము శేషశేషీభావము మారియుండువాడు. తాత్పర్యం చూద్దాము. సృష్టికి ఆధారభూతమైన పృథివ్యాధి పంచమహాభూతములకు పృథ్వీ, జలము, తేజము, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు అన్ని వాట్లకి ఆధారమైనవాడు, తనను ఆదుకొనవలసిన వారు ఎవరునూ లేనివాడు, పువ్వు వలె ప్రపంచ రూపమున వికసించినవాడు, సర్వవేళలా జ్ఞాన స్వరూపమైన మెళుకువ కలిగి ఉండువాడు, తన సాధన యందు క్షణక్షణము పైకి పోవుచుండువాడు, సత్పురుషులు చూపిన మార్గమున పోవువాడు, ఇతరుల శ్రేయము కొరకు తన ప్రాణమును సైతము సమర్పించుకునివాడు, సర్వప్రాణులను తనకు పాదాక్రాంతులగునట్లు చేసుకునివాడు, ప్రపంచ వ్యవహారములన్నిటినీ యథాక్రమముగా నిర్వహించువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 103వ శ్లోకంలోకి వచ్చాము. ప్రమాణ ప్రాణ నిలయ ప్రాణదృత్ ప్రాణజీవన తత్వం తత్వవిదేకాత్మ జన్మ మృత్యుజరాతిగ. అర్థాలు చూద్దాము. ప్రణామం విశ్వాసమును కలిగించువాడు, ప్రమాణం విశ్వాసమును కలిగించువాడు, ప్రాణనిలయ ప్రాణములకు స్థానమైనవాడు, ప్రాణదృక్ జీవరాశులను రక్షించువాడు, ప్రాణజీవన ఆత్మలను జీవింపచేయువాడు, తత్వం సారమైనవాడు, తత్వవిత్ తన తత్వమును ఎరిగినవాడు, ఏకాత్మ తానొకడే శేషిగా నుండువాడు, జన్మ మృత్యు జరాతిగ జన్మము మరణము ముసలితనము అన్నవి లేనివాడు. తాత్పర్యం చూద్దాము. తన అస్తిత్వమును నిరూపించు వేదముల రూపమున ఉండువాడు, సర్వప్రాణులకు చరమ నివాస స్థానమగువాడు, సర్వప్రాణులను పెంచి పోషించువాడు, ప్రాణములకు ఆధారమైన వాయువులకు పరమాశ్రయుడైనవాడు, జీవాత్మ పరమాత్మల అభేద జ్ఞానమైనవాడు, స్వస్వరూప జ్ఞానము కలవాడు, సర్వభూతములలో ఉన్నదియు తానొక్కడే అయినవాడు, పుట్టుట పెరుగుట కృషించుట నశించుటాను అవస్థలకు అతీతుడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. 104. భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహనః. అర్థములు చూద్దాము. భూర్భువ స్వస్తరు లోకమునకు ఆశ్రయముగా నుండువాడు, తారహ ఉత్తరింపజేయువాడు, సవిత స్పృశించువాడు, ప్రపితామహ బ్రహ్మదేవునికి తండ్రి, యజ్ఞ యజ్ఞమయుండువాడు, యజ్ఞపతి యజ్ఞమునకు పతి, యజ్వా యజ్ఞమును అనుష్ఠించువాడు, యజ్ఞాంగ యజ్ఞమును అంగము కలవాడు, యజ్ఞవాహన యజ్ఞమును నిర్వహించువాడు.
ముల్లోకముల రూపమున విస్తరించిన సంసార వృక్షమైనవాడు. భక్తి విశ్వాసములు కలవారిని సంసార సాగరము నుండి ఒడ్డుకు చేర్చువాడు. ముల్లోకములకు తండ్రి, సృష్టికర్తను సృష్టించినవాడు, విశ్వశ్రేయమునకు సర్వార్పణ బుద్ధితో చేయబడు కర్మ అయినవాడు, యజ్ఞాధిష్టాన దేవతయును, యజ్ఞ నిర్వాహకుడు, యజ్ఞమున ఉపయోగింపబడు వేదమంత్రములు, యూపము, అగ్ని, దర్భలు, ఆజ్యము, హవిస్సు ఇత్యాదులు తన రూపములే అయినవాడు. వేద చోదిత విధానమున జరుగు యజ్ఞములు ఫలప్రదమగునట్లు చూచువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించున్నాను. 105. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్య అన్నమన్నాదయేవచ. అర్థములు: యజ్ఞభృత్ యజ్ఞమును పూర్తిగా వించువాడు, యజ్ఞకృత్ యజ్ఞమును స్పృశించినవాడు, యజ్ఞి యజ్ఞములచే ఆరాధింపబడువాడు, యజ్ఞభుక్ యజ్ఞములను రక్షించువాడు, యజ్ఞ సాధన యజ్ఞములను సాధనముగా కలవాడు, యజ్ఞాంతకృత్ యజ్ఞమునకు సిద్ధాంతమును చేయువాడు, యజ్ఞగుహ్యం యజ్ఞ రహస్యముగా నుండువాడు, అన్నం అనుభవింపబడువాడు, అన్నాద తన్ను అనుభవించువాళ్లను అనుభవించువాడు. తాత్పర్యం చూద్దాము. ప్రపంచ క్షేమమునకు నిస్వార్థ బుద్ధితో చేయబడు సత్కర్మలన్నిటినీ సంరక్షించుచుండువాడు, సృష్టి సంహారము అను మహాయజ్ఞములను నిర్వహించుచుండువాడు, సర్వవిధ యజ్ఞములందు ప్రధానముగా అర్పింపబడువాడు, సర్వవిధ సత్కర్మలు తన పరముగానే చేయుబడువాడు, సత్కర్మలే తనను చేయుటకు సాధనములైనవాడు, సత్కర్మలే తనను చేరుటకు సాధనములైనవాడు, సర్వవిధ సత్కర్మలకు తగిన ఫలములసుకువాడు, ఫలాసక్తి లేని సత్కర్మాచరణము ద్వారా పొందనైన యథార్థ జ్ఞానము కలవాడు, ఆధ్యాత్మిక ఆహార రూపమున నుండువాడు, ఎల్లప్పుడూ ఆత్మోన్నతికి అవసరమైన ఆధ్యాత్మిక చింతన చేయుచుండువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుచున్నాను. 106వ శ్లోకం. ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీనందన స్రష్ట క్షితేశః పాపనాశన. అర్థాలు చూద్దాము. ఆత్మయోని తనతో చేర్చుకునివాడు, స్వయంజాత తన సంకల్పం అవతరించినవాడు, వైఖాన దుఃఖమును తొలగించువాడు, సామగాయన సామగానము చేయువాడు, దేవకీనందన దేవకీపుత్రుడు, స్రష్ట స్పృశించువాడు, క్షితీశ భూమికి ఈశ్వరుడు, పాపనాశన పాపమును తొలగించువాడు. తాత్పర్యం చూద్దాము. తన నుండియే మట్టి నుండి కుండవలే, తన నుండియే తను ఉద్భవించినవాడు, తన ఆవిర్భావముకు ఇతర సహాయం ఏదియూ లేనివాడు, హిరణ్యాక్షుని సంహరించుటకు ఆదివరాహ రూపమున భూమిని త్రవ్వినవాడు, ముక్తజీవుల రూపమున సామమంత్రములు గానము చేయుచుండువాడు, శ్రీకృష్ణుడిగా దేవకీదేవికి సంతోషము చేకూర్చినవాడు, విశ్వ నిర్మాత అయినవాడు, సర్వప్రపంచమును పోషించి పాలించి రక్షించి ఆనందించుచుండువాడు, తనను స్మరించుకుని వారికి పాపములను భస్మీకరించువాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించున్నాను. 107వ శ్లోకము. శంఖభృత్ నందకే చక్రీ సారంగధన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ. అర్థములు. శంఖభృత్ శంఖమును పోషించువాడు, నందకి నందకము గలవాడు, చక్రి చక్రము గలవాడు, సారంగధన్వ సారంగమును గలవాడు, గదాధర గదను ధరించి ఉండువాడు, రథాంగపాణి చక్రమును ధరించి ఉండువాడు, అక్షోభ్య జయింపజాలనివాడు, సర్వప్రహరణాయుధ సమస్త ఆయుధములను ధరించి ఉండువాడు. తాత్పర్యము. పాంచజన్యమును శంఖమును ధరించి ఉండువాడు, నందకమును ఖడ్గమును ధరించి ఉండువాడు, సుదర్శనమును చక్రమును ధరించి ఉండువాడు, సారంగమును ధనస్సును ధరించి ఉండువాడు, కౌమాదికి అని గదను ధరించి ఉండువాడు, ఉపాధులు అను రథముల పగ్గములను తన చేతులలో ఉంచుకున్నవాడు, ఎట్టి పరిస్థితులను కలవరపడనట్టివాడు, ఎట్టి శత్రువైనను ఎదుర్కొనటకు తగిన సర్వవిధ ఆయుధములు కలవాడు. అట్టి శ్రీమన్నారాయణకు శిరసా నమస్కరించుతున్నాను. శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమైతి. ఎట్టి శత్రువులను ఎదుర్కొనటకు తగిన సర్వవిధ ఆయుధములు కల శ్రీమన్నారాయణకు పునః ప్రణామములు అర్పించుకొనుచున్నాను.
వనమాలే గది సాంఘే శంఖే చక్రే చ నందకే శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. వనమాలను గదను సారంగమును శంఖమును చక్రమును నందకమును ధరించి ఉండువాడు శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు అని పేర్కొనబడవాడు అగు శ్రీమన్నారాయణుడు మనందరికీ అభయమునొసగి రక్షించుకాక. ఓం శాంతి శాంతి శాంతి. హరే కృష్ణ. ఇంతవరకు మనము విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం చదువుకున్నాము. విష్ణు సహస్రనామ ఈసారికి కొంచెం ఈ ఎపిసోడ్ కొంచెం పెద్ద అవుతుంది, ఎందుకంటే విష్ణు సహస్రనామం చదివేసి వదిలేయడం కాదు, దాంతోపాటు లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలి. మనము మొదట్లో చదివాను, మనం ప్రతి ఎపిసోడ్కే అష్టోత్తరం చదవడం అంటే మనకి టైం చాలా పడుతుందని సగం సగమే చదువుతున్నాం కదా. కొన్ని శ్లోకాలే మొత్తం విష్ణు సహస్రనామం చదవట్లేదు కదా అనుకుని మధ్యలో చదవలేదు. ఇవాళ ఇది చదువుకుని మనం కంప్లీట్ చేసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం దేవ్యువాచ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్య శ్రోతుమిచ్చామ తత్వతః. ఈశ్వరువాచ దేవీ సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనం సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదం రాజ్యవస్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్టికళాస్పదం పద్మాదీనాం పరంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యం అణిమాద్యష్టసిద్ధ్యం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశృణుః. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదాం శక్తిభిః సరసజనైనే సరోజహస్తే ధవళతురాంసకగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరే ప్రసీద మహ్యం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచాం పద్మాలయాం పద్మాం శుచిస్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితంచతిథిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం అనుగ్రహప్రదాం బుద్ధిం అనగాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం సుప్రసన్నాం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహామి యశస్వినీం వసుందరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రైనసౌమ్యాం శుభప్రదాం నృపవేశ్వగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళ్యాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీం లక్ష్మీం ప్రసీద సతతం సమతాం శరణ్యే. హరే కృష్ణ. ఇప్పటికీ విష్ణు సహస్రనామం మొత్తం అంతా దేవుడి దయవల్ల శ్రీకృష్ణ భగవానుడి దయవల్ల పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ మరో ఒక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై ప్రభుపాదికి జై.
ఈ అధ్యాయం అంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీ ప్రభుపాద వారికి సమర్పణము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.